యజమాని విశ్వాసము, యజమాని స్వార్థము లేని ఆలోచన తన దాసుల్ని స్వస్థపరిచే విధంగా చేసింది. ఈరోజు నీవు ఇక్కడ ప్రార్థన చేస్తే నీతో ఉన్నవారు అక్కడ స్వస్థపరచబడతారు. నీ బంధువులు అక్కడ స్వస్థపరచబడాలి అంటే, నీ స్నేహితులు స్వస్థపరచబడాలి అంటే, నీ చుట్టూ ఉన్నవారు క్షేమమును, అభివృద్ధిని, ఆశీర్వాదమును చూడాలి అంటే నీవు విశ్వాసముతో వారి కొరకు ప్రార్థించే వ్యక్తిగా వారి కొరకు ఉండాలి అని ప్రభు తెలియపరుస్తుంది. విశ్వసించినట్లయితే నీవు ఎవరి గురించి ప్రార్థిస్తున్నావో వారు ఎక్కడున్నను నీ ప్రార్థనను బట్టి వారు స్వస్థత పొందుతారు అనేది సత్యం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని విశ్వసించి ప్రార్థించినట్లయితే దేవుడు ఎవరి గురించి ప్రార్థిస్తున్నావో వారి జీవితాల్లో అద్భుతములు జరిగిస్తాడు అనేది